రైట్. సో మనకి ఈ జీడీసీసీ బ్యాంక్ సంబంధించిన లోన్, ఫేక్ లోన్ సంబంధించిన ఇష్యూస్ మన గుంటూరు డిస్ట్రిక్ట్లో, ఎస్ట్రైల్ గుంటూరు డిస్ట్రిక్ట్లో కూడా కొన్ని రోజులుగా ఆల్మోస్ట్ లాస్ట్ ఒక 15-20 ఇయర్స్గా కూడా వన్ ఆర్ అదర్వైజ్ వస్తుంటాయి, పోతుంటాయి. దానిట్లో యాక్చువల్లీ ఇష్యూ ఏముంది అని చెప్పేసి కొన్ని ఇన్డెప్త్గా అనలైజ్ చేయడం జరిగింది. దానిట్లో ఒక భాగంగా మనకి ప్రతిపాడులో ఒక కంప్లైంట్ ఒకటి రిసీవ్ చేసుకున్నాము. కేస్ నెంబర్ 182/2024. ఆ కేసు మన ప్రతిపాడులో సెప్టెంబర్ మంత్ రిజిస్టర్ చేయడం జరిగింది. ఒక ఫార్మర్ ఇచ్చిన కంప్లైంట్ మేరకు ఈ కేసుని మనం రిజిస్టర్ చేశాము. రిజిస్టర్ చేసిన తర్వాత ప్రీవియస్ కంప్లైంట్స్ అన్నీ కూడా తీయడం జరిగింది. దాదాపు అరౌండ్ 18 కేసెస్ 2000 మనకి 13, 14, 22, 21లో కూడా రిజిస్టర్ అవ్వడం జరిగింది. సో దీనిట్లో అల్టిమేట్లీ ఇష్యూ ఏమని అనుకున్నప్పుడు ఒకసారి నేను లాస్ట్లో బ్రీఫ్ కూడా చేస్తాను. ఈ పర్టిక్యులర్ కేసులో మేము అప్రాక్సిమేట్లీ ఒక 30 అక్యూజ్డ్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. దానిట్లో 11 అక్యూజ్డ్ ఆల్రెడీ అరెస్ట్ చేశాము. దీనిట్లో జరిగినది ఏంటంటే ఫేక్ ఫార్మర్తో పాటు ఫేక్ సర్వే నెంబర్ని వెబ్లాండ్లో అప్లోడ్ చేస్తూ దాని ద్వారా 1B తర్వాత అడంగల్ తీసుకున్న తర్వాత ఫేక్ పట్టాదార్ పాస్బుక్ క్రియేట్ చేస్తూ ఫేక్ పట్టాదార్ పాస్బుక్ని తీసుకొని మనకి లోన్ అనేది ఎక్కడి నుంచి వస్తాయి? నబార్డ్ నుంచి ప్రైమరీ అగ్రికల్చరల్ కోఆపరేటివ్ సొసైటీ PACSకి అమౌంట్ వస్తాయి. PACS వాళ్ళు అమౌంట్ని జీడీసీసీ బ్యాంక్ ద్వారా డిస్ట్రిబ్యూట్ చేస్తారు. సో ఒక ఫార్మర్కి లోను జీడీసీసీ బ్యాంక్ నుంచి డిస్ట్రిబ్యూట్ అవ్వాలి. ఇది ప్రాసెస్. దీనిట్లో ఫార్మర్ ఐడెంటిఫికేషన్ అనేది ఇంపార్టెంట్. నేను జెన్యూన్ ఫార్మర్ అన్నప్పుడు నేను ఈ లోన్ని యూజ్ చేసుకోవాలి. కానీ ఈ కేసెస్లో ఫోర్జరీ ఆఫ్ డాక్యుమెంట్స్, తరువాత ఈ ఇంపర్సనేషన్, ఒక పర్సన్నే మార్చడము, చీటింగ్, దాని అన్ని కిందకి మన కేసు రిజిస్టర్ చేసాం. ఎందుకంటే రియల్ ఫార్మర్ కాకుండా ఆ పర్టికులర్ పర్సనే ఫేక్ ఫార్మర్గా ఉంటారు. వాళ్ళు ఆధార్ నంబర్ తీసుకుంటారు, ఆధార్ నంబర్లో కానీ రిమైనింగ్ అన్నిటినీ మార్చుతారు. అడ్రస్ కానీ డేట్ ఆఫ్ బర్త్ కానీ అన్నీ మార్చుతారు. ఇదిని మనము ఆ ఆధార్ కార్డ్ని మనం కంపేర్ చేసామంటే, ఫేక్ ఫార్మర్ ఆధార్ కార్డు కంపేర్ చేసామంటే వాళ్ళు రేషన్ కార్డుతో పాటు టాలీ అవ్వదు. నేను కంపేర్ చేస్తానంటే ఇలాంటి ఇంకా ఫ్యూ టెక్నిక్స్ ఉన్నాయి. ఇన్డెప్త్ కాకుండా చెప్పాలంటే ఈ ఫేక్ పట్టాదార్ పాస్బుక్ క్రియేషన్ కూడా ఒక గ్యాంగ్ ఫేక్ పట్టాదార్ పాస్బుక్ని క్రియేట్ చేశారు. యాక్చువల్లీ దాంట్లో మనము వినుకొండలో సపరేట్ రూమ్లో ఒక ముగ్గురిని అరెస్ట్ చేయడం జరిగింది. ఎవరు ఈ బ్యాంక్ పాస్బుక్ తర్వాత పాన్ కార్డు, ఆధార్ కార్డు ఫేక్ క్రియేషన్కి దానికి సపరేట్ పర్సన్ తిరుపతి రెడ్డి అని చెప్పేసి ఆ వ్యక్తిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. సో దీనిట్లో ఉన్న రోల్ మీరు చూసారంటే ఫస్ట్ ఫేక్ ఫార్మర్ని ఐడెంటిఫై చేస్తూ వాళ్ళకి ఫస్ట్ వెబ్లాండ్లో ఫేక్ సర్వే నెంబర్ క్రియేట్ చేస్తూ 1B అడంగల్ క్రియేట్ చేస్తూ అక్కడ నుంచి ఫేక్ పట్టాదార్ పాస్బుక్, అక్కడ నుంచి మన బ్యాంక్లో లోన్ని క్రెడిట్ చేస్తూ ఏమి చేస్తారు? బ్రాంచ్ మేనేజర్, జీడీసీసీ బ్రాంచ్ మేనేజర్ ఎవరు ఉన్నారో వాళ్ళే ప్రాసెస్ని ఫాలో అవ్వకుండా డైరెక్ట్గా అమౌంట్ని ఎవరికి ఇస్తారు? ఆ ఫేక్ ఫార్మర్కి ఇస్తారు. ఇక్కడ ఫేక్ ఫార్మర్ని ఐడెంటిఫై చేయడానికి ఒక గ్యాంగ్ ఉంటాయి. సో ఆ గ్యాంగ్కి అమౌంట్ 80% ఎక్స్ బ్రాంచ్ మేనేజర్ కమ్ ప్రైమరీ అగ్రికల్చరల్ కోఆపరేటివ్ సొసైటీలో ఎవరు CEO లేకపోతే అదర్ డిజిగ్నేషన్ ఉన్నారో వాళ్ళకి అందరికి కలిపి, అంటే బ్యాంక్ మేనేజర్ PACS కలిపి అప్రాక్సిమేట్లీ ఒక 20% చెప్పి డిసైడ్ చేసుకొని ఈ అమౌంట్ని డిస్ట్రిబ్యూట్ చేస్తారు. దీనిట్లో ఈ ధైర్యం ఎక్కడి నుంచి వస్తుంది, ఎలాగ చేయగలుగుతున్నారంటే చివరికి ఈ ఫార్మర్ లోన్ అనేది వేవ్ అయిపోతాయి. సో ఫార్మర్ లోను సమ్ టైమ్స్ తర్వాత ఫార్మర్ లోన్ని వేవ్ చేసేస్తారు. కాబట్టి ఇది మళ్ళీ దీని గురించిన ఇష్యూ రావడానికి నా స్కోప్ తక్కువైన ఒక ధైర్యంతో పాటు
ఇదిని ధైర్యంగా చేస్తుంటారు. ఒకసారి లోన్ శాంక్షన్ అయిన తర్వాత ఆ వెబ్లాండ్ నుంచి ఆ ఫేక్ సర్వే నెంబర్ని కూడా తీసేస్తారు. కాకపోతే అక్కడ వెళ్ళి వెబ్లాండ్లో చెక్ చేసినప్పుడు అడిషన్ డెలీషన్ అనేది ఖచ్చితంగా ఉంటాయి. అక్కడ కంప్లీట్గా రిమూవ్ చేయలేరు డేటాని. సో ఇదన్నీ ఒక ఇన్వెస్టిగేషన్ భాగంగా మనము ఇన్వెస్టిగేట్ చేస్తూ ఒక 11 మెంబర్స్ని మనం ఇమీడియట్గా అరెస్ట్ చేయడం జరిగింది. సో ఇది ప్రాసెస్ అన్నమాట. ఓకే, సో ఈ పర్టికులర్ కేసులో మనకు మెయిన్గా బోలినెడ్డి రవికుమార్ అని చెప్పేసి ఈ వ్యక్తి ఎక్స్ బ్రాంచ్ మేనేజర్ జీడీసీసీ బ్యాంక్ లిమిటెడ్, సొంత ఊరు బృందం అపార్ట్మెంట్ నల్లపాడు లిమిట్స్లో ఉన్నాడు. తర్వాత సోమెలిపల్లి నాగరాజ్ ఈ వ్యక్తి కూడా గతంలో ఇన్ఛార్జ్ సెక్రటరీ పిఏసిఎస్కి ఇన్ఛార్జ్ సెక్రటరీగా ఉండేవాడు. సో ఇప్పుడు ప్రైవేట్ కంపెనీలో క్లర్క్గా పనిచేస్తున్నారు. అదేవిధంగా దీంట్లో ఒక తెలుగు లెక్చరర్ ఉన్నారు. ఈ వ్యక్తియే ఫేక్ పట్టాదార్ పాస్బుక్ క్రియేటర్లో హీస్ అన్ ఎక్స్పర్ట్. సో ఈ వ్యక్తి పేరు రామ ఆంజనేయులు. యాక్చువల్లీ వీళ్ళు కూడా వినుకుంటా టౌనే. సో ఇది కాకుండా ఈ ఆధార్ కార్డు పాన్ కార్డు క్రియేట్ చేయడం ఫేక్గా క్రియేట్ చేయడంలో తిరుపతి రెడ్డి, ఆవుల తిరుపతి రెడ్డి అని చెప్పేసి వీడు కూడా ఆర్టీసీ కాలనీ గుంటూరు చెందిన వ్యక్తి. ఈ వ్యక్తి గతంలో కూడా ఓల్డ్ గుంటూరులో ఈ ఫేక్ ఆధార్ కార్డు క్రియేట్ చేయడంలో ఈ వ్యక్తి ఆల్రెడీ ఒకసారి అరెస్ట్ అవ్వడం జరిగింది. దీనిట్లో ఈ త్రివీధి యోగయ్య అని చెప్పేసి ఇది ఫేక్ నంబర్, ఈ ఐబీ అడంగల్లో ఫేక్ సర్వే నెంబర్ క్రియేట్ చేయడము, దానితో పాటు ఈ తెలుగు లెక్చర్తో పాటు ఫేక్ పాస్బుక్ క్రియేట్ చేయడంలో ఈ యోగయ్య, త్రివీధి యోగయ్య, ఈ రామాంజనేయులు ఇతరు కూడా కాంబినేషన్ అన్నమాట. వీళ్ళిద్దరు గతంలో కూడా అరెస్ట్ అయ్యారు యాక్చువల్లీ కేసులో. రిమైనింగ్ అందరికి కూడా వేరు అరెస్ట్ కానీ అక్యూస్ లిస్ట్లో కానీ ఏమి లేదు, ఎందుకంటే వెలుగుకి రావట్లేదు. మనం ఇప్పుడు ఇన్వెస్టిగేషన్లో తీసుకొని వచ్చాము. మీకు ప్రెస్ నోట్ కూడా మీకు సప్లై చేస్తాము. దట్స్ ఆల్ ఫ్రమ్ మై సైడ్. సో ఇది ఏంటంటే ఇది సెప్టెంబర్ ముందే మనకు ఐడియా ఉంది. దీంట్లో సిఐ ప్రతిపాడు శ్రీనివాస్ ఆల్రెడీ పల్నాడులో పనిచేసినప్పుడు ఇలాంటి కొన్ని బేసిక్ కేసెస్ అంటే మీకు ఐడియా రావాలంటే మనకి జీడీసీసీ బ్రాంచ్, మనకి ప్రతిపాడు బ్రాంచ్ కిందకి 7 పిఎస్ఈస్ వస్తాయి. దాంట్లో చిన్న కొండ్రుపాడు పిఎస్ఈఎస్ సంబంధించిన ఒక కేసు మనం డిస్కస్ చేస్తున్నాం. ఈ కేసు ఇది ఓన్లీ స్టార్టింగ్. ఓకే, దిస్ ఇస్ నాట్ ద ఎండ్, దిస్ ఇస్ నాట్ ద మిడిల్ ఆల్సో, ఇది జస్ట్ స్టార్టింగ్ అంతే. ఎందుకు ఇంత త్వరగా మనం ఇది వెలుగుకి తీసుకుని రావాలని అనుకున్నామంటే ఫ్యూచర్లో ఇది ఎవరు చేస్తున్నారో, బికాస్ ఇది ఆల్మోస్ట్ మనకున్న ఇనిషియల్ ఇన్పుట్ ప్రకారం 54 ఫేక్ లోన్స్తో పాటు ఈవెన్ 5 కోట్ల వరకు మోసం చేసినట్టు మనకు ఇన్పుట్ ఉంది. ఓకే, సో దీనివల్ల జెన్యూన్ ఫార్మర్స్ కోల్పోతున్నారు, గవర్నమెంట్ ఇస్తున్న ఫండ్ మిస్అప్రాప్రియేట్ అవుతుంది అనేది ఇది మెయిన్. కనీసము ఇలాంటి దీనిట్లో ఇన్వాల్వ్ అవుతున్న వాళ్ళు అది జీడీసీసీ బ్యాంక్ తరపు నుంచి ఉండొచ్చు, లేకపోతే ప్రైమరీ అగ్రికల్చరల్ కోఆపరేటివ్ సొసైటీ తరపు నుంచి ఉండొచ్చు. వాళ్ళందరికీ కూడా అది కాకుండా ఎవరు ప్రైవేట్గా ఇలాంటి అమౌంట్ని డైవర్ట్ చేస్తున్నారో వాళ్ళు, ఎవరు ఆధార్ కార్డు పాన్ కార్డు ఫేక్గా క్రియేట్ చేస్తున్నారో వాళ్ళు, ఎవరు ఫేక్ పట్టాదార్ పాస్బుక్ ఫేక్గా క్రియేట్ చేస్తున్నారో వాళ్ళు అందరికీ కూడా ఇది ఒక వార్నింగ్. ఖచ్చితంగా పోలీస్ యాక్షన్ నుంచి కానీ గవర్నమెంట్ ఇది స్పెసిఫిక్గా ఇంట్రెస్ట్ తీసుకుంటుంది కాబట్టి ఎవరు కూడా చట్టాన్ని నుంచి ఎస్కేప్ అవ్వడానికి నా స్కోప్ లేదు. సో ఇది ఫ్యూచర్లో ఎవరు చేయాలంటే కూడా భయం ఉండాలనే ఉద్దేశంతో పాటు ఇది ఇమీడియట్గా మా మీడియా మిత్రుల ద్వారా ఈ సొసైటీకి చెప్పాలని ఒక మంచి ఉద్దేశంతో పాటు ఈ ప్రెస్ మీట్ అనేది ఇమీడియట్గా కండక్ట్ చేయడం జరిగింది. దీనిట్లో రిమైనింగ్ మన ఈ స్పెసిఫిక్ కేసులో మాత్రం ఇంకా 19 మెంబర్స్ మనం అరెస్ట్ చేయాలి, మనం కమింగ్ డేస్లో చేస్తాము. అదేవిధంగా వీళ్ళు 19 మెంబర్సేనా ఇంకా వెనక ఎవరైనా ఉన్నారన్నది కూడా మేము ఇన్వెస్టిగేట్ చేస్తాం, బికాస్ ఇట్ ఈస్ నాట్ అ సింపుల్ కేసు, మీకు అందరికీ తెలుసు. సో ఇది కూడా వితిన్ 3 మంత్స్ చేయడం అనేది కూడా ఆల్రెడీ సిఐ ప్రతిపాడు, ఇది ఒక ఎస్ఐ కాకమను, తర్వాత ఎస్ఐ పెద్దనందిపాడు వీళ్ళందరూ ఒక టీమ్గా ఎస్డిపిఓ సౌత్ కొన్ని ఇంట్రెస్ట్ చూపించి ఇది సపరేట్ టీమ్ ఫామ్ చేసుకుని ఆల్మోస్ట్ 65-70 డేస్గా మేము వర్కౌట్ చేస్తున్నాము. దాన్ని వర్క్ చేసాం కాబట్టి ఈ రోజుకి ఈ షేప్గా వచ్చింది యాక్చువల్లీ. సో ఇది మేము కొనసాగిస్తాము. మన ఐజీ సార్ డీజీ సార్ సపోర్ట్తో పాటు ఇది ఫర్దర్గా ఇంకా రిమైనింగ్ వాళ్ళని కూడా త్వరగా అరెస్ట్ చేస్తాము. దీంట్లో మెయిన్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే ఈ కేసులోనే మనకి రియల్ కంప్లైనెంట్ దొరికారు. రిమైనింగ్ పాత కేసెస్లన్నీ చూసామంటే ఎవరు సిఈఓ పిఎస్సీస్ దీంట్లో అఫెన్స్లో ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళే కంప్లైంట్ ఇచ్చారు. ఓకే, సో కేసు నిలబడదు, ఛాన్సెస్ తక్కువ. అందుకే ఈ కేసు మనం ప్రాపర్గా తీసుకొని దానికి స్ట్రక్చర్ ఇచ్చి ఇంత కష్టపడాం. బికాస్ ప్రతిరోజు మనం పోలీసులో ఏదో ఒక ప్రాబ్లమ్స్ ఛాలెంజెస్ ఉంటుంటే ఉంటాయి, కానీ ఇలాంటి కేసెస్ని ఛాలెంజింగ్గా తీసుకొని క్వాలిటీ కేసు ప్రజెంట్ చేసినప్పుడు దాంట్లో ఒక సంతోషం డిఫరెంట్. దానికనే ఈ కేసుని కొన్ని సీరియస్గా తీసుకొని ఇది చేస్తామన్నమాట.
ఓకే, సో దీంట్లో నా టీం కష్టపడిన ఎస్డిపిఓ సౌత్ పర్సనల్ ఇంట్రెస్ట్ తీసుకున్నారు. మెయిన్ సిఐ ప్రతిపాడు శ్రీనివాస్, నేను ఇంకా కొంతమంది ఇస్తానప్పుడు కూడా పర్వాలేదు సార్, నా సర్కిల్ సబ్ డివిజన్ నుంచి నేను చేస్తాను, నాకు ఎక్స్పీరియన్స్ ఉందని చెప్పేసి దీన్ని ఒక సిరీస్గా తీసుకొని బందోబస్తు ఉన్నప్పుడు అదర్ ఇష్యూస్ ఉన్నప్పుడు కూడా దీనికి ఎవ్రీడే ఒక 8 to 9 hours సపరేట్ చేస్తూ దానితో పాటు ఎస్ఐ కాకమను, తర్వాత ఎస్ఐ పెద్దనందిపాడు ఇతరు కూడా దానికి తోడుగా ఉండి యంగ్స్టర్స్ తోడుగా ఉండి ఈ కేసుని సక్రమంగా చేశారు. ఐ వెరీ ప్రౌడ్ ఆఫ్ మై టీమ్ అండ్ ప్రౌడ్ ఆఫ్ గుంటూరు పోలీస్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.